యేసు ప్రభు వారు సిలువ మ్రానును భుజాల మీద వేసుకొని గొల్గతా పర్వతం మీదకు వెళ్ళేటప్పుడు ధీరుడిగా, ధీశాలిగా, యోధుడిగా, పరాక్రమశాలిగా, యోధా గోత్రపు కొదమ సింహముగా, భయం లేశమైనా లేకుండా, కలవరము ఎంత మాత్రము లేకుండా బ్రద్దలైపోయే పరిస్థితి వచ్చిన వీరుడిగా, ధీరుడిగా, యోధుడిగా గొల్గతా పర్వతం దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ సిలువ నీకు ధైర్యం ఇస్తుంది. ఆ సిలువ బాధలన్నీ భరించడానికి శక్తినిస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఓ భక్తి కలిగిన క్రైస్తవుడు గాయపడ్డాడు. సరిగ్గా మోకాలు క్రింద భాగంలో బుల్లెట్ గాయం తగిలింది. అర్జెంటుగా అతనికి ఆపరేషన్ చేయకపోతే ఉన్నపాటున చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. అలాగని ఆపరేషన్ చేద్దామంటే హాస్పిటల్కి వెళ్ళే లోపే ఏదైనా జరగవచ్చు. ఆ యుద్ధం జరుగుతున్న ఆ ప్రాంతంలో దగ్గరలో ఒక మందిరం ఉంటే ఆ మందిరంలో, ఆ చర్చిలో ఆ బిడ్డను పడేశారు. ఆపరేషన్ చేయడానికి డాక్టర్ వచ్చాడు. మత్తు ఇంజెక్షన్ ఇవ్వటానికి అవకాశం లేదు. వెంటనే ఆ బిడ్డకు ఆపరేషన్ చేయాలి. డాక్టర్ అన్నాడు, బాబు నీకు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ అంతా చేసి ముందు ప్రిపరేషన్ చేసి ఆపరేషన్ చేసి అంత టైం నీకు లేదు, మత్తు మంది ఇవ్వకుండా నీకు ఆపరేషన్ చేయాలి, కాస్త బాధగా ఉంటుంది, తట్టుకో బాబు అన్నాడు. ఈ సైనికుడు అన్నాడు, సార్ ఆపరేషన్ చేసేటప్పుడు కత్తులతో కోసేటప్పుడు ఆ బాధ నేను ఎట్లా తట్టుకోగలను సార్, కష్టమేమో కదా అన్నాడు. తప్పదు బాబు, మత్తు మంది ఇచ్చే టైం లేదు, ఇచ్చినా ఇప్పుడు నీకు పనిచేసేది కాదు, నువ్వు తప్పదు బాబు అని చెప్పి ఆ డాక్టర్ గారు కత్తి తీసుకొని ఆపరేషన్ చేస్తూ ఉన్నాడు. అద్భుతం ఏంటంటే విపరీతంగా కేకలేస్తాడు ఈ సైనికుడు అనుకున్నాడు. పిన్ డ్రాప్ సైలెన్స్. మౌనంగా బాధ అంతా భరించాడు. ఆ లోపటున్న బుల్లెట్ని బయటకు తీశాడు. తర్వాత స్టిచెస్ వేసాడు. ఈ కార్యక్రమం అంతా ముగించేంత వరకు ఆ బిడ్డ నోట నుండి ఏడ్పు కానీ శబ్దం కానీ కిక్కురు మనకుండా పిన్ డ్రాప్ సైలెంట్గా బాధ అంతా భరించాడు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఆపరేషన్ చేసిన డాక్టర్ ఆశ్చర్యపోయి, బాబు ఈ బాధ అంతా నువ్వు ఎట్లా భరించావయ్యా? కత్తితో చర్మాన్ని కోస్తున్నా, సూదులతో చర్మాన్ని గుచ్చుతున్నా, శరీరం లోపల దిగిపోయిన బుల్లెట్ని బయటికి పట్టుగరితో లాగుతున్నా, కనీసం నువ్వు కేకలు వేయకుండా ఎంత నిశ్శబ్దంగా, ఇంత ఓర్పుతో ఆపరేషన్ చేసేటప్పుడు ఇంత ధైర్యంతో నువ్వు ఎట్లా ఉన్నావు? ఆ బిడ్డ అంటాడట, అయ్యా అదిగో మందిరంలో ఫుల్ ఫీట్ మీద ఉన్న ఆ సిలువ మ్రానును చూశానయ్యా, సిలువ మ్రాను మీద వేలాడుతున్న యేసును చూస్తున్నాయ్యా. ఆయన చూసిన వెంటనే ఆయన భరించిన బాధ ఎదుట నా బాధ ఎంత, ఆయన అనుభవించిన శ్రమ ఎదుట నా శ్రమ ఎంత, నా దేవుడు అనుభవించిన కష్టం ఎదుట నా కష్టం ఎంత. ఇది క్షణమాత్రముండు చొలకని శ్రమ. ఆ సిలువను చూసా, అదే నా ధైర్యం. ఆ సిలువను చూసా, అదే నాకు ఓర్పునిచ్చింది. ఆ సిలువను చూసా, ఆ బాధనంతా భరించే శక్తి ఆ సిలువే నాకు దయచేసింది. ఈరోజు బిడ్డలారా, చిన్న చిన్న సమస్యలకే కదిలిపోయి నేను చచ్చిపోతే బాగుండు, నాలాంటిది ఎందుకు బ్రతకాలి, నాలాంటి అభాగ్యురాలు ఎందుకు జీవించాలి, మరణమే నాకు శరణ్యమని మరణాన్ని కోరుకుంటున్నావేమో. చిన్న చిన్న బాధలు కూడా తాళలేక సిలువమూర్తి అయిన యేసు వైపు ఒక్కసారి చూడు. కరిగి కరిగి కన్నీరుగా నీ హృదయం మారిపోతుందయ్యా. సిలువ శ్రమలను భరించిన ఆ సిలువ యోధుని వైపు చూడు. సిలువ ఇది చూస్తే చక్కే, అదే నీ ధైర్యం, అదే నీ ఓర్పు, అదే నీ సహనం, అన్నిటికి మించి అదే నీ నిరీక్షణ. యేసు ప్రభుని ఆ సిలువ మ్రాను మీద వేలాడదీసేటప్పుడు ప్రభు అంటాడు, మనుష్య కుమారుడు సమాధి చేయబడతాడు. యోనా చేప గర్భంలో 3 రోజులు ఉన్నట్లుగా మనుష్య కుమారుడు కూడా సమాధి లోపట ఉంటాడు. ఆ సిలువ అంటుంది, మరణాన్ని గూర్చి ప్రకటించింది. అదే సిలువ పునరుద్ధానాన్ని గూర్చి కూడా ప్రవచించింది.
నిరీక్షణను ప్రవచించింది. ఏమని? మనుష్య కుమారుడు యోనా వలె సమాధి గర్భంలోకి వెళ్తాడు, 3 రోజులు సమాధిలో ఉంటాడు, 3వ రోజు తెల్లవారుతూ ఉండగా సమాధి గుండెను చీల్చి మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడని మృత్యుంజయుడై మనుష్య కుమారుడు తిరిగి లెగుస్తాడు. సిలువ నిరీక్షణను తెలియచేస్తా ఉంది. బిడ్డ, జీవితంలో నువ్వేది కోల్పోయినా దేవుని మీద నిరీక్షణ కోల్పోకు. నా బ్రతుకు బూడిదైపోయినా బూడిదలో నుండి ప్రతి సృష్టిని నా దేవుడు సృష్టిస్తాడు. దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోకు. గాలి నిన్ను భయపెట్టవచ్చు, బ్రద్దలైన వాడ నిన్ను కలవర పెట్టవచ్చు, నీ చుట్టూతో ఉన్న పరిస్థితులు అయిపోయింది నీ జీవితం అన్నట్లుగా నీ గుండెల్లో భయాన్ని పుట్టించవచ్చు. నీకొక శుభవార్త, నీ బ్రతుకులో ఏది చచ్చినా దేవుని మీద నిరీక్షణ చావనివ్వకు. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదా.